నిస్వార్థానికి నిలువెత్తు నిదర్శనం ఆయన. ఉద్యమానికి జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడాయన. పీడిత వర్గాలకు భూమితో పాటు యావత్ ఆస్తిని దానం చేసిన గొప్ప వ్యక్తి ఆయన. హరిజనుల అభ్యున్నతి కోసం భార్య నగరను గాంధీకి అప్పగించిన యోధుడు ఆయన. 200 పాఠశాలను స్థాపించిన గురువు ఆయన. ఆయనే రావి నారాయణ రెడ్డి. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి విశాలాంధ్ర ఉద్యమం వరకు తన జీవితాన్ని ధారపోశాడు. చాలా మంది బతుకుల్లో వెలుగును నింపాడు. తెలంగాణ గడ్డపై సిసలైన ప్రజాస్వామ్యవాదిగా కీర్తి గడించిన రావి నారాయణ రెడ్డి 1908 జూన్ 4న భూస్వామ్య కుటుంబంలో నల్లగొండ జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లిలో జన్మించారు. ప్రాథమిక విద్య బొల్లేపల్లి భువనగిరిలో జరగగా హైదరాబాద్ లోని రెడ్డి హాస్టల్లో హైస్కూల్ పూర్తి చేశారు. చాదర్ఘట్ హైస్కూల్లో SSLC, నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించారు. ఆనాడు గ్రామంలో స్వయంగా ప్రైవేట్ ట్యూషన్ తప్ప గ్రామం 3000 జనాభా ఉన్నప్పటికీ అక్కడ సర్ఫాస్ గ్రామం గనుక, ఇది నైజాం గారి యొక్క సొంత ఖర్చు కొరకు ఏర్పాటు చేసిన గ్రామం గనుక అక్కడ పాఠశాల లేకుండేది. ఏదో గ్రామంలో ఏ పంతులో మౌల్వీ సాహెబో ఏదో చెప్పేవాడు. తర్వాత కొంతకాలం భువనగిరి మిడిల్ స్కూల్లో చదివాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మన చదర్ఘాట్ హై స్కూల్లో, తర్వాత నిజామ్స్ కాలేజ్లో ఇంటర్మీడియట్ వరకు చదివి అక్కడి నుంచి కాలేజు స్వస్తి చెప్పి కాకినాడ వెళ్ళాను. 1930లో. విద్యార్థి దశలోనే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన రావి నారాయణ రెడ్డి కాకినాడలో జరిగిన సత్యాగ్రహంలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై స్వగ్రామం బొల్లేపల్లిలో ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారు. నేను హైదరాబాదుకు రెడ్డి హాస్టల్కి వచ్చిన తర్వాత గాంధీజీ పేరు వింటుండేవాడిని. కానీ నేను హై స్కూల్లో చదివేప్పుడు గాంధీజీ యొక్క ఆత్మకథను చదివాను. ఇది ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. అది నన్ను బాగా ప్రభావితం చేసింది. 1933లో హైదరాబాద్ లో ఏర్పాటైన హరిజన్ సేవా సంఘానికి కార్యదర్శిగా పనిచేశారు. తొలినాళ్లలో ఆర్య సమాజ్ ప్రభావానికి లోనైనా చివరకు సోవియట్ రష్యా పురోభివృద్ధికి ఆకర్షితుడై కమ్యూనిస్టుగా మారాడు. 1941లో చిలుకూరులో జరిగిన ఆంధ్ర మహాసభకు, 1944లో భువనగిరి ఆంధ్ర మహాసభకు, 1945లో ఖమ్మంలో జరిగిన సమావేశానికి రావి నారాయణ రెడ్డి అధ్యక్షత వహించారు. 1946 నుంచి 51 మధ్య కాలంలో తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు. నిజాం నిరంకుశ పాలనకు, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిన ఈ పోరాటంలో 4000 గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. దీని ఫలితంగా 10 లక్షల ఎకరాల భూమి పేద రైతుల వశమైంది. ఈ ఉద్యమ నేపథ్యానికి రావి నారాయణ రెడ్డిదే అగ్రతాంబూలం. ఆ రోజు ఉండే యొక్క పరిస్థితులలో స్టేట్ కాంగ్రెస్ ఏమిటంటే, ఇక్కడ బాధ్యతాయుత ప్రభుత్వం స్థాపింపబడాలి. ఇక్కడ బాధ్యతగా ప్రభుత్వం నైజాం గారే స్వయంగా వారి యొక్క క్యాబినెట్ ను నామినేట్ చేసుకునేవాడు. లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా లేదు. దాంట్లో జాగీర్ 6000 జనాభా, 6000 ఆదాయం కలిగిన జాగీర్దారుల తరఫున 2, ఫస్ట్ గ్రేడ్ ప్లీటర్స్ తరఫున 2 మాత్రమే ఎన్నుకోబడేవాళ్ళు. ప్రజాప్రతినిధులు ఎవరు లేరు. ఏమైనా జాగీర్దార్ ప్రతినిధులు 2 ఉండేవారు. ఫస్ట్ గ్రేడ్ ప్లీటర్స్ తరఫున వచ్చే 2, అంతకు తప్ప లెజిస్లేటివ్లో ప్రజల యొక్క వాణి లేదు. 1952లో తొలి సార్వత్రిక ఎన్నికల్లో భువనగిరి నుంచి లోక్సభకు పోటీ చేసిన రావి నారాయణ రెడ్డి దేశంలోనే అత్యధిక మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు. నెహ్రూ కంటే అధికంగా ఓట్లు సాధించి నేటి పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారు. 1957, 1962 ఎన్నికల్లో భువనగిరి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1957లో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 1967లో స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి విరమణ తీసుకున్నారు. కానీ యథార్థంగా రాజకీయంగా చూడవలసింది ఏమిటంటే, వచ్చిన సైన్యం యొక్క శక్తి ఏమిటి? మీ దగ్గర ఉండే రజాకారులకు వ్యతిరేకంగా చేసిన సైన్యం ఆ శక్తి ఏమిటి? మీరు నిలవగలుగుతారా? ఒకటి. రెండోది, ప్రజలేమనుకుంటున్నారు? ప్రజలు స్వాగతం చెప్తున్నారు. ఇక్కడ రజాకారుల యొక్క పీడపోయింది అనేది వాళ్లకు వచ్చి, వాళ్ళు ప్రజలకి ఏమిటంటే ప్రజలు స్వాగతం ఇస్తున్నారు. పూలహారాలతో ట్యాంకులను కూడా పూజిస్తున్నారు. 1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళా ప్రపూర్ణ బిరుదును అప్పటి గవర్నర్ శారదా ముఖర్జీ చేతుల మీదుగా అందుకోగా, 1991 సెప్టెంబర్ 17న రావి నారాయణ రెడ్డి మరణించారు. మరణాంతరం 1992లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్తో గౌరవించింది. ఇప్పటికీ రావి నారాయణ రెడ్డి విగ్రహం సొంత గ్రామం బొల్లేపల్లితో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడా కనిపించదు.
అంతటి మహోన్నత వ్యక్తిత్వం ఉన్న రావి నారాయణరెడ్డి సేవలను ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు స్మరించుకుంటూ ఉంటారు. యావత్ తెలంగాణ స్వేచ్ఛా స్వతంత్రాన్ని పొందిన సెప్టెంబర్ 17నే ఆయన వర్ధంతి కావడంతో ఆయన్ని స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు జరుపుకుంటారు. ఈనాడుండే యొక్క భావి తరాలనుకోండి, ముఖ్యంగా ఈ ఇంటలెక్చువల్స్, చాలా ఇంటలెక్చువల్స్ ఏమి రోల్ లేకుండా పోతుంది ఇండియాలో. దేశం మనకేం చేస్తుంది, మనకెంత చేయాలి దేశం అనేది కానీ మనం దేశానికి ఏం చేస్తున్నాం అనేది ఎవడు ఆలోచించడం లేదు. అందుకొరకు దేశ అభ్యున్నతి కొరకు అందరూ కూడా ప్రయత్నం చేయాలి.